చెట్ల దగ్గర అంతా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వీడియోస్ చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అనేది మీకు కూడా వస్తుంది అనుకుంటున్నా. మేమేం పెద్ద టాలెంట్ అనేది చెప్పట్లేదు, కాకపోతే మాకు ఎంతో తెలిసినంత ఇంకా మీకు చెప్తున్నాం అంతే. చూడండి, మీలో ఎవరికైనా ఇలా ఐడియా ఉంటే ఇలా సైకిల్తో గోటవ చేసుకొని ఇలా నాకు కామెంట్లో పెట్టండి. ఐడియా లేదంటే కూడా కామెంట్లో పెడితే మేము ఎలా చేయాలో తయారు చేసుకోవాలో ఏమి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా ఆయన వెల్డింగ్ ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి దాంట్లోనే ఇంజనీరింగ్ చేసింది ఆయన. అవన్నీ ఇలా బాగా తయారు చేస్తాడు. చూడండి, వెల్డింగ్ పని అయితే మేము ఎప్పుడు ఏంది పెట్టలేదు. చూడండి, రిమోట్ కూడా కెళ్ళవెరికేసినాడు గోటతో. చూడండి, అయ్యో చూడండి అమ్మో ఇంకా ఉంది. చూడండి దాన్ని కూడా వెరికేస్తున్నాడు. అయినంత వెరికేస్తాడు, చాలా కష్టపడతాడు. లైక్లు అయితే మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా పెట్టాను, ప్లీజ్. ఈ సైకిల్ నిలబడలేదు, అందువల్ల పెట్టేసి పీకేసినాము. ఇంకా మా మామయ్య గారు చూద్దరు కదండి, చెట్లకు గడారు తీసుకొని దాంట్లో హోల్స్ అంతా పెట్టి ఇంకా కట్టలు నాటుతూ ఉంటాడు. చూద్దాం అదండి. చూడండి, కట్టలంతా ఇలా వేసుకున్నాము, మనమే కొట్టుకొచ్చుకొని అంతా బాగా. చూడండి, మా మామయ్య గారు గడారు తీసుకొని అది హోల్ చేసి ఇంకా అతనికి తయారు చేస్తున్నారు. చూడండి, మీరు కూడా ఇలానే చేయాల్సి వస్తుంది. చూడండి, ఇలా అందులోకి ఇలా హోల్ పెట్టి గడార్తో ఇంకా తర్వాత ఇలా కట్టి మన పెట్టాల్సి వస్తుంది. కష్టజీవులు మా మామయ్య గారు. చూడండి, కష్టజీవి ఎంత కష్టపడుతున్నాడు. పొద్దున్నే 6 గంటలకు లేసి వచ్చేస్తాడు తోటకాడికి. నిన్నంతా కట్టలు నాటినారు. మొన్న 2 రోజుల్లో ఇన్ని కట్టలు కొట్టేశారు మా మామయ్య గారు. 400-500 కట్టలు కొట్టేశారు. ఇంకా 3 లైన్లు ఉన్నాయి పెట్టేది, అయిపోయి వచ్చినాయి. మా తోట అంతా చూడండి, అంత లైక్ చేయండి. చూడండి మా తోట ఎట్లుందో, చెట్లు బాగున్నాయా? ఇంకా దృష్టి బొమ్మ అయితే పెట్టలేదు, పెట్టాలి. చూడండి, అంత బాగా గుచ్చులు వచ్చేసినాయి కాయలు. చూడండి, అంత తోట ఉంది, బాగుందా? మా ఆయన గోట తోలుతూ ఉన్నాడు.
ఇంకా ఆపకుండా కదా కట్లు ఒక ఆడ పంచి దగ్గర చూడండి ఎరువు పోసామా చూడండి కరగనే లేదు ఇంకా చెట్లు బాగున్నాయి కదా చూడండి చెట్ల కాడ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చెట్టు కాడ ఇలా చెట్లు లాగుతుకొని మెల్లిగా హుషారుగా జాగ్రత్తగా గూట వేసుకోవాల్సి వస్తుంది. చూడండి గడ్డి ఉన్నా వెళ్ళిపోతుంది. ఎరువు మీదకి అంతా కొంచెం మొన్నేస్తే బాగా కరిగిపోతుంది, బాగా పోదు వస్తుంది, ఇంకా చెట్లు బాగా ఎక్కొస్తాయి అన్నమాట. చూడండి మా ఆయనకి చేతులు బొబ్బలు వచ్చినాయేమో చూసుకుంటా అన్నాడు చూడండి. చూడండి మా దాంట్లో పుట్టగోడ పిల్లేసినాయి చూడండి. ఒకటి వేసింది, ఆడ ఒకటి వేసింది, గడ ఒకటి వేసింది. చూడండి పుట్టగొడుగు పుట్టగొడుగు వెళ్ళిపోయా. ఇంకా బుడం లేచింది, పుట్టగొడుగులు వెళ్ళిపోయా. చెట్ల దగ్గర కొంచెం చెట్లు ఎవరైనా రండి ఎక్స్ట్రాగా కొంచెం చెట్లు పట్టుకుంటే పడిపోయింటే, లేదంటే ఏం పర్లేదు. ఏమైంది అది రానే పాపలో ఉండాలి. కట్టితేమి చూడండి కొంచెం కష్టమే ఉంటుంది, కాకపోతే కష్టపడాలి, తప్పదు. మనం పంటలు పెట్టుకుని ఇంకా పంటలాగా తీసుకోవాలి కదా. చూడండి చెట్లు పైకి ఉన్నాయంటే మనకేమి అట్లా తానేం పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఎరువులు అంతా అట్లే ఉన్నాయి. పై ఎరువు వేసాము, కాకపోతే చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నా. చూడండి ఎరువులంతా ఇంకా ఇది కూడా ఫస్ట్ టైం వేసాము. చెట్లు అయితే చాలా బాగా వచ్చేసాయి. సరే అండి, అలాగే నా వీడియోస్ అంతా చూస్తానండి, సపోర్ట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఆ వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీకు సపోర్ట్ చేయండి. ఇలాగే మేము సేద్యాలు చేసేవాళ్ళే, మేము రైతులు కష్టపడే వాళ్ళకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మనము చేసేటివి ప్రతి ఒక్కటి వీడియోస్ అయితే పెడతాను. చూడండి ఎంత పడిపోయినాయి, ఇక్కడ చెట్లు అంతా పడిపోయినాయి, కింద కూర్చునేసాయి. ఇంకా కట్టలు నాట్లేదు, దీనికి ఇంకా 3 సార్లు అట్లా ఉన్నాయి. వీడియోస్ ఫుల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు పంట బాగుంది అంటే కూడా కామెంట్ పెట్టండి. మీకు ఇలాంటి గోటలు ఇలాంటివన్నీ తెలిసింటే కూడా కామెంట్ పెట్టండి. నీళ్ళు ఆకలితండి చక్కగా ఇది ఆ కుదురు పడింది చూడు అట్లా తీసుకొని అది కాదమ్మా
మా మామయ్య గారు చూడండి బోపడు కందిరీగలు మొన్న కట్టలు కొట్టకపోయి కందిరీగలంతా కరిపించుకొని వచ్చినాడు. మొహం అంతా వాసిపోయింది. తనకైతే చూడండి మొహం అంతా బాగా వాసిపోయింది. 3 దినాలు నేనైతే నిజంగా చాలా బొండా కథం అయిపోయింది. అంతేనా? మొహం అంతా బొండా కథం అయిపోయింది నిజంగా. చూసుకొని జాగ్రత్తగా కట్టలు కొట్టేవాళ్ళు కందిరీగల దగ్గర కనిపించుకోకుండా జాగ్రత్తగా చూసుకొని కట్టలు కొట్టండి. మేమైతే కొనింది ఏం లేదు, తోటకంతా అయ్యేటివన్నీ మా మామయ్య గారు మా ఆయన కొద్దిగా కొట్టాడు. మా మామయ్య గారు అన్ని కట్టలన్నీ కొట్టాడు. ప్లీజ్ అండి మా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో. వీడియోస్ నన్ను చూపిందా. అందరికీ నమస్తే. చూడండి మా చెట్లు బాగున్నాయా? బాగున్నాయి. చూడండి కాయలు ఇంకా ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టము. నెక్కర్నారాయణ వస్తాను చూడండి. నాకు చాలా 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 ఇష్టం. సరేలే.